అందరికీ నమస్కారం. కేంద్ర బడ్జెట్లో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన పేరా పెట్టి మరీ మనకి నిధుల వరద పారించారు. దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆంధ్రప్రదేశ్ వాసులందరికీ తెలుస్తాయి. తర్వాత మీ కామెంట్స్ అన్నీ కూడా మీ కామెంట్స్ రూపంలో కింద తెలియజేయండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ గురించి బడ్జెట్లో ప్రస్తావన చాలా ప్రముఖంగా వినపడడం చాలా ఏళ్ల తర్వాత ఒక సెన్సేషన్. అసలు ఆంధ్రప్రదేశ్ అనేది ఈ దేశంలో ఉందని మర్చిపోయిందా కేంద్ర ప్రభుత్వం అన్న స్థాయిలో గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మాటే వినపడని పరిస్థితుల్లో ఈసారి కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఎంపీల అవసరం రావడం కానివ్వండి, బీహార్ నుంచి వచ్చిన ఎంపీల అవసరం రానివ్వడం కానివ్వండి, ఈ రెండింటి వల్ల కూడా ఈసారి కేంద్ర బడ్జెట్లో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్కి, బీహార్కి ఎక్కువ నిధులు వచ్చినాయి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏదైతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి మాట్లాడి ఒక కూటమిని, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమిని ఏదైతే ఏర్పాటు చేశారో అది ఫ్రూట్స్ ఇప్పుడు ఇస్తోంది. సరే, గెలవడం అంటే గెలిచేశారు, అది బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచారు. అది ఒక పక్కనైతే రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు రావడం అనేది ఈ ఫలితాలు, ఈ కూటమి యొక్క ఫలితం. కూటమిని ప్రజలు ఎన్నుకోవడం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవడం వల్ల ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో కనపడినాయి. నిర్మలా సీతారామన్ గారు చాలా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటం జరిగింది. కేవలం ఒక్క అమరావతి కోసమే 15,000 కోట్ల రూపాయలని నిధులు సమకూరుస్తాము, వివిధ రూపాల్లో, వివిధ కార్పొరేషన్ ద్వారా కానీ లేదంటే వివిధ సంస్థల ద్వారా కానీ కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఈ 15,000 కోట్ల రూపాయలు అనేది అసలు ఆల్మోస్ట్ గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులతో సమానం ఆల్మోస్ట్. అంటే గతంలో వివిధ రూపాయల కింద ఒక 22,000 కోట్ల దాకా వచ్చింది. అమరావతికే ఈసారి 15,000 కోట్లు వచ్చింది. చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చిందో. ఇది కాకుండా అమరావతికి ఇచ్చిన 15,000 కోట్లు కాకుండా అమరావతికి రాబోయే సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో సహకరిస్తాము, ఎంత కావాలంటే అంత ఇస్తాము అని ప్రకటించడం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, ఎట్టి పరిస్థితుల్లో ఆ రాష్ట్రానికి రాజధాని కోసం అని చెప్పి కేంద్రం సహకరించాల్సి వచ్చిందని చెప్పి, సహకరించాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో ఉంది అని స్పష్టం చేయడం కేంద్రం అనేది చాలా గొప్ప విషయం. ఇక మనకి అమరావతి రాజధాని చాలా స్పష్టంగా ఇంకా వేరే మారదు, అద్భుతమైన రాజధాని మనకి వస్తుంది అనడానికి ఇది శుభసూచకం. రాబోయే ఈ 15,000 కోట్లు కాదు, ఇంకా ఎంత కావాలంటే అంత ఇస్తామని కూడా మా అమరావతి కోసం వాళ్ళు ప్రామిస్ చేశారు కేంద్రం. ఇది కాకుండా పోలవరానికి ఇంత అని స్పెసిఫిక్గా చెప్పకపోయినా కూడా, ఎందుకంటే అక్కడ ఇంకా అది ఏం చేయాలి అనేది అక్కడ ఇంకా డౌట్లో ఉంది ఏం చేయాలి అనేది. సో అందువల్ల ఇంకా దాని ఏదైతే అక్కడ కొంచెం రిపేర్ల కార్యక్రమం ఉందో దాన్ని ఏం చేయాలనేది స్పష్టత వచ్చిన తర్వాత దానికి ఎంత కేటాయించాలనేది కేటాయిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 12,000 కోట్లు కేటాయించమని అడిగింది, అది ఎంతైనా ఇస్తామని చెప్పారు. అది ఎప్పుడు ఎంత ఇస్తారో అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. బట్ ఎంతైనా ఇది మా ప్రాజెక్టు, ఖచ్చితంగా ఎంతైనా మేము ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అది కాకుండా వెనుకబడిన జిల్లాలకి గతంలో 50 కోట్ల చొప్పున ఒక 350 కోట్లు మాత్రం ఇచ్చారు, తర్వాత అది కూడా ఆగిపోయింది. కానీ ఈసారి ప్రత్యేకంగా ప్రకాశం జిల్లాని అదనంగా చేర్చి ఇంకొక 50 కోట్లు ఈ వెనుకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లాని కూడా చేర్చారు. దానివల్ల ఇంకొక 50 కోట్లు రాష్ట్రానికి అదనంగా వస్తుంది ప్రతి సంవత్సరం. సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇది కాకుండా ఓర్వకల్లు కొప్పర్తి పారిశ్రామిక కారిడార్కి పచ్చజెండా ఊపింది కేంద్రం. దీనికి కూడా చాలా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. ఇది ఒక మంచి పరిణామం ఈసారి దీంట్లో. తర్వాత ఇంకా రైల్వేలు మిగతావన్నీ ఎలాగో అవన్నీ ఇస్తుంది కేంద్రంలో. రైల్వే జోన్కి ఈసారి ప్రత్యేకించి పెట్టలేదు. ఎందుకు కారణం ఏంటంటే ఇంకా గత ప్రభుత్వంలో ఇక్కడ విశాఖపట్నంలో రైల్వే జోన్ కోసం అక్కడ ఒక భూమిని ఇచ్చారు, అది వివాదాస్పదమైన భూమిని ఇచ్చారు. సో అది మార్చి కొత్తగా వేరే భూమిని ఇవ్వాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అది ఇవ్వగానే
ఈ రైల్వే జోన్కి కూడా బడ్జెట్ కేటాయిస్తారు. బహుశా నెక్స్ట్ బడ్జెట్లో అది పూర్తి బడ్జెట్ వచ్చినప్పుడు అది కూడా కేటాయిస్తారు. ఇవి కాకుండా విశాఖపట్నం చెన్నై క్యారిడార్, ఇది చాలా ఇంపార్టెంట్. విశాఖపట్నం చెన్నై క్యారిడార్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. తర్వాత కొప్పర్తి నోడ్, పారిశ్రామిక నోడ్ ఇస్తామని చెప్పారు. హైదరాబాదు బెంగళూరు పారిశ్రామిక క్యారిడార్, ఇందులో కూడా మనకి రోడ్లు వస్తాయి, అనేక పరిశ్రమలు వస్తాయి ఈ క్యారిడార్లో. అలాగే వీటికి అవసరమైన మౌలిక సదుపాయాలు, నీరు, విద్యుత్తు, రైల్వేలు, రహదారి కల్పన నిధులు అందిస్తాం. రైల్వేలు ఇస్తామంటున్నారు. అవి ఏ పారిశ్రామిక వాళ్ళు పెట్టారో వాటన్నిటికీ కూడా రైల్వేలు లైన్లు వేస్తామంటున్నారు, రోడ్లు కూడా వేస్తామని చెప్తున్నారు. అంటే దీనికి ఎన్ని వేల కోట్లు వస్తాయో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఇంకా వీటికి ఆర్థిక వృద్ధికి ఇవ్వడానికి ఇచ్చేందుకు అవసరమైన మూలధన వ్యయం కోసం కూడా ఈ ఏడాది అదనంగా నిధులు కేటాయిస్తారంట. అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఇవన్నీ కాకుండా ఇంకా అదనంగా కూడా నిధులు కేటాయిస్తామని చక్కగా చెప్తున్నారు. ఇది కాకుండా బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్తో కూడిన తూర్పు ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ పేరుతో ఒక ప్రణాళిక రూపొందిస్తాం. అంటే ఈ అన్ని రాష్ట్రాలు, అంటే దేశానికి తూర్పు భాగంలో ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వీటన్నిటిని కలిపి పూర్వోదయ పేరుతో ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని వీటన్నిటి కోసం తయారు చేస్తామని చెప్తున్నారు. దాంట్లో కూడా మనకి భారీ ఎత్తున ఆర్థిక వనరులు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఆర్థిక వనరులు అన్నీ కల్పిస్తామని కూడా చెప్తున్నారు. సో ఇన్ని ఒకటి కాదు, రెండు కాదు. సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆయన కృషి చాలా ఉంది దీని వెనకాల. ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షం వ్యక్తం చేశారు. మనకి ఏ రూపంలో నిధులు వచ్చినా సరే మంచిదే రాష్ట్రానికి. ఇప్పుడు ప్రత్యేకించి విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మొత్తం డబ్బుల కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ వెనకాల కేంద్ర ప్రభుత్వం నిలబడింది, సాయంగా నిలబడింది. పూర్తి స్థాయిలో అమరావతికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉన్నది అన్న మాట పారిశ్రామిక వర్గాల్లోకి వెళ్తే ఇది ఒక పాజిటివ్ బజ్ని తీసుకొస్తుంది. దానివల్ల మిగతా రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశం ఉంది, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం అసలు ఏమాత్రం అసలు అమరావతి అనేది లేదు. అక్కడ అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళని కూడా భయపెట్టి పంపించేసిన పరిస్థితులు కూడా చూసాం. అట్లాంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్పష్టంగా అమరావతి మీద, ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందనగానే దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తారు. ఇది కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరూ అమరావతికి కానీ విశాఖపట్నానికి కానీ రావడానికి అవకాశం ఉంది. విశాఖపట్నాన్ని ఏమో మంచి ఐటీ హబ్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లోకేష్ గారు ఇక్కడ చేస్తామని చెప్పారు. ఇది కాకుండా ఈ చెన్నై, వైజాగ్ క్యారిడార్ ఏదో ఉంది, దాంట్లో భాగంగా వైజాగ్ మీద స్పెషల్ ఫోకస్ వస్తుంది. సో వైజాగ్ ఇటు డెవలప్ అవుతుంది, అటు అమరావతి డెవలప్ అవుతుంది, అటు పోలవరం కూడా మనకి దొరుకుతుంది. మధ్యలో ఈ పారిశ్రామిక క్యారిడార్, కొప్పర్తి పారిశ్రామిక క్యారిడార్ అయితే ఇవన్నీ కనుక వస్తే రాబోయే రోజులన్నీ కూడా అన్నీ మంచి శకునంలే. ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే.